ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం అంటూ ధర్నా చేయడానికి కూడా నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు సిద్ధమయ్యారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ హాస్పిటల్ చోళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ చోళ్ళు ఆరోగ్యశ్రీ ఆపేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది? ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏంటన్నాము, ఎప్పుడు ఈ చిన్న రోగం వచ్చినా ఏ రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే దాంట్లో ఫ్రీగా మెడిసిన్ కాని నుంచి లేదా టెస్టులు కాని నుంచి లేదా ఎక్స్రేలు స్కానింగ్ ఏదైనా కానీ ఉచితంగా చేసేవాళ్ళు. పెద్ద పెద్ద ఆపరేషన్, చిన్న జలుబు దగ్గర నుంచి పెద్ద ఆపరేషన్ వరకు మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చి ఛార్జీలకు కూడా 100 రూపాయలు ఇవ్వడం, మళ్ళీ ఇంటికాడ మళ్ళీ వేరే పని చేసుకోకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదన్నా. 2 నెలలు కానీ నెల కానీ దానికి సంబంధించిన ఒక 20,000 కానీ, అది 1,00,000 రూపాయలు అయితే ఒక 20,000 అవ్వడం కానీ, అలా ఎంతో కొంత అమౌంట్ మళ్ళీ బ్యాంకులో వేసేది. ఆ 2 నెలలు 3 నెలలు జీవనం సాగించడం. అలాంటి ఆరోగ్యశ్రీ కార్డును పట్టుకొని ఇప్పుడు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నిలిపేస్తే ఎక్కడ చూపించుకుంటారన్న? ప్రైవేట్ వాటిలోకి వెళ్తే ఓపీఏ 200 వరకు ఉంటుంది. సో దానివల్ల మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడతారు. ఉన్న వాళ్ళకి ఏముంది, వాళ్ళు వెళ్ళి చూపించుకుంటారు, వేలకు వేలు బిల్లు అయినా కడతారు. అది వల్ల ప్రాబ్లం. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఉపయోగమైనా చాలా అంటే చాలా ఉపయోగం అన్న. ఎందుకంటే రోజు పని చేసుకునే వాళ్ళు ఆరోగ్యం ఎవరికైనా క్షీణిస్తుంది. అది ఎంతలా ఉన్నవాడికైనా అవుతుంది, లేనివాడికైనా అవుతుంది. లేనివాడు ఆరోగ్యం బాగోపోతే చూపించుకోవాలంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దాని మీద చూపించుకుని వేరే ఉపాధికి కల్పించుకోవడానికి ఉపయోగం. ఇప్పుడు కూటమి వాళ్ళు బకాయిలు చెల్లించట్లేదని హాస్పిటల్స్ వాళ్ళు అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వాళ్ళేమో జగన్ బకాయిలు పెట్టి చెల్లిపోయాడు, మాకు ఆర్థిక భారంగా ఉంది అని కూటమి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వీళ్ళ అసమర్థత అంటారా? అసమర్థత అంటే ఇప్పుడు ఆ కక్ష కట్టి జగన్ చేసిన మంచిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసింది ఎవరైనా నలుగురు చెప్తారు, ఎవరైనా మంచి చేస్తే మంచి చేశారనే చెప్తారు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టి ఆరోగ్యశ్రీని కొంచెం నష్టపరిచి దానివల్లకి లేనిపోయిన అపోహలు అవన్నీ పెంచి జనాల్లో దాన్ని తీసుకెళ్లి బ్యాట్ చేయడానికి తప్పితే ఏమన్నా ఉందా దాంట్లో? అంతే, జగన్ ఉన్నప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ ఆగిపోవటం ఎప్పుడు అలాంటి జరిగిందే లేదు. నీకు ఏదైనా రోగం రావడం వెళ్ళటం ఆరోగ్యశ్రీ రావడం ఒక్కరోజు 24 గంటలు అంటే ఆ ప్రాసెస్ టైం తీసుకోవడానికి ఒక 24 గంటలు పట్టేది. తర్వాత వెంటనే అప్రూవల్ రాగానే ఆపరేషన్ స్టార్ట్ చేసేవారు. అలా జరిగింది. 1,00,000 రూపాయలు విలువ చేసేది ఉచితంగా అందేదా గతంలో? మా తాతకే చేశారన్న. దాదాపు 85,000 ఖర్చు అయింది. తర్వాత మళ్ళీ మాకు అకౌంట్ లో కూడా 25,000 అకౌంట్ లోకి వచ్చింది. పెరాలసిస్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంటే కాదు, ఈవెన్ ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళండి, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే నీకు రూపాయి ఖర్చు లేకుండా మెడిసిన్ అయినా కానీ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు గత 10 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ ఆపేశారు. ఇలాంటి పరిస్థితులు డబ్బు లేని వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలి, చనిపోవడమే అన్న. అంత మించి ఇంకా జరిగేది ఏం లేదు. ఆ జబ్బు చూపించకపోతే ఆ నయం అవ్వదు. నయం అవ్వకపోతే పరిస్థితి ఏంటన్నా, చనిపోవడమే కదా. ఎవరు పట్టించుకుంటారు? హాస్పిటల్ చూడలే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే కూటమి ఆరోగ్యశ్రీని నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని నిలిపేస్తే అక్కడికి వచ్చే క్రెడిట్ అంతా ఆగిపోతుందని. ఓకే, ఆ రకంగా ఆలోచన అంటారా? అంతే. మరి ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు ఈ పథకాన్ని ఆపేస్తే జనాలు ఏమనుకుంటారు? జనాలు ఏమనుకుంటారన్న, 4-5 రోజులు తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకో కొత్త పథకం మీద తీసుకొస్తారు అంటే, ఇంకో కొత్త పథకం తీసుకురాకపోయినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి మన డీసీఎం గారు ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరో ఏదో ఇంకో కొత్త పథకం లాంటిది లేదంటే కొత్త చర్చను తీసుకొచ్చి దీన్ని మర్చిపోయేలా సైట్ ట్రాకింగ్ చేసేలాగా చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్. చివరికి నష్టపోయేది ఎవరు మరి? మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలే కదా మన ప్రజలు. అంతే ఇంకా. ఓకే.